హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా కబుర్లో. ట్రైలర్ ని చూసి థియేటర్ కి వెళ్తే డిసప్పాయింట్ తో బయటకు వచ్చిన మూవీస్ ఏంటో చూద్దాం రండి. ఇందులో నెంబర్ 1 ఇన్ ది లిస్ట్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ట్రైలర్ హైప్ ఎలా బిల్డ్ అయింది అంటే స్టైలిష్ స్టార్ లుక్, మాస్ డైలాగ్స్, పాట్రియోటిక్ వైబ్స్ అండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ లో వస్తున్నట్టు ఉంది అని ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా చాలానే ఎలిమెంట్స్ ఉన్నాయి ట్రైలర్ లో. యాక్చువల్ మూవీ స్టోరీ వీక్ ఉంటుంది, స్క్రీన్ ప్లే స్లో అండ్ డైలాగ్స్ కూడా రిపీటెడ్ గా అనిపించాయి. ఇంకా ఆడియన్స్ రియాక్షన్ అయితే సూర్య ఎనర్జీ ఓకే కానీ స్టోరీ డిసప్పాయింట్మెంట్ చేసింది అనే బయటకు వచ్చారు. ఇంకా నెంబర్ 2 సాహో. ఇక్కడ సాహో ఫెయిల్ అవ్వలేదు, సాహో దగ్గర ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు. హైటెక్ యాక్షన్, ఎగ్జాటిక్ లొకేషన్స్, హాలీవుడ్ లెవెల్ విజువల్స్ ఇన్ని ట్రైలర్ లో చూసాక ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు? ప్రభాస్ మాస్ యాక్షన్ ప్లస్ క్లియర్ స్టోరీ అంటే ఎప్పుడైనా బ్లాక్ బస్టరే, కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. యాక్చువల్ మూవీ అయితే కన్ఫ్యూజింగ్ ప్లాట్ ఉంటుంది అండ్ ఇంకో ఫ్లా వచ్చేసి క్యారెక్టర్స్ ఎక్కువ ఉండడం. ఇంకా టాలీవుడ్ ఆడియన్స్ ఆ టైంలో ఈ రేంజ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఎందుకు అంటున్నా అంటే బాలీవుడ్ లో హిట్ అయిన సాహో మన దగ్గర మాత్రమే ఫ్లాప్ అయింది. ఆడియన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకుని ఉంటే సుజిత్ నుండి ఇప్పటికే చాలా హాలీవుడ్ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీస్ చూసేవాళ్ళం. నెంబర్ 3 లైగర్. లైగర్ కి హైప్ ఎలా క్రియేట్ అయింది అంటే స్టైలిష్ డైలాగ్స్, ఇంటెన్స్ బాక్సింగ్ వైబ్, స్టార్ పవర్, ఎనర్జీ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తన బెస్ట్ ఇస్తాడు ఎప్పుడైనా. ప్రతి మూవీలో తన ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ అలానే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ. మనం టాలీవుడ్ లో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో మూవీస్ అంటే ఇప్పుడు చూడలేదు. సో ఫస్ట్ వస్తున్న మూవీ కాబట్టి హైప్ ఉంది. మూవీ ఎక్కడ ఫెయిల్ అయింది అంటే ప్రిడిక్టబుల్ స్టోరీ, రిపీటెడ్ ఫైట్ సీన్స్, వీక్ ఎమోషనల్ కనెక్ట్. ట్రైలర్ తో హైప్ ఎక్కువనే క్రియేట్ అయింది బట్ మూవీ డిసప్పాయింట్ చేసింది అని చెప్పాలి. నెంబర్ 4 గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కి హైప్ రాధేశ్యామ్ ట్రైలర్ హైప్ ఎక్కడ క్రియేట్ చేసింది అంటే రొమాంటిక్ విజువల్స్, డ్రీమీ లవ్ స్టోరీ, పీరియడ్ డ్రామా వైబ్స్, స్లో నరేషన్, ఓవర్ డ్రామాటిక్ సీన్స్, స్టోరీ డ్రైవ్ ఉండటం వలన సినిమాటోగ్రఫీ సూపర్ ఉంటుంది. అలానే పేషెన్స్ ని కూడా టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ మూవీకి వెళ్లే ముందు ఓజీకి సాహో లింక్ ఉందా, ఓజీకి సాహోకి లింక్ ఉండాలి అంటే సాహో మూవీలో ఒక డైలాగ్ చేంజ్ చేయాలి. అది ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఐకార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, ఒకసారి మన ఛానల్ ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 6 ఇన్ ది లిస్ట్ వినయ్ విజయ్ రామ. ట్రైలర్ కి హైప్ ఎక్కడ క్రియేట్ అయింది అంటే మెగా మాస్ యాక్షన్ అండ్ హీరో డామినెన్స్, స్టైలిష్ ఎంట్రీ సీన్స్. ఇక్కడ బోయపాటి మూవీస్ ఎప్పుడైనా కానీ మనకు ఫైట్స్ ని డిసప్పాయింట్ చెయ్యవు. అందరికీ తెలిసిందే ఫిజిక్స్ని వదిలేసి ఫైట్స్ని చూడాలి. బోయపాటి ప్లస్ బాలయ్య అంటే అందరికి తెలిసిందే అది. బట్ ఇక్కడ రామ్ చరణ్తో ట్రై చేశారు, ఈ జనరేషన్ ఆడియన్స్ తీసుకోలేరు. అందరు ఎక్స్పెక్ట్ చేశారు యాక్షన్ ప్యాక్డ్ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ విత్ పంచ్ డైలాగ్స్ అని. బట్ మూవీలో వీక్ స్టోరీ, ఇల్లాజికల్ సీక్వెన్సెస్, ఓవర్ ద టాప్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పినవన్నీ బాలయ్యకి పడింటే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది కానీ ఇంకా వేరే హీరోస్ కి పెడితే తీసుకోలేం. ఆడియన్స్ రియాక్షన్ అయితే యాక్షన్ ఓకే ఉంటది కానీ స్టోరీ జీరో. ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయిపోతారు. ఇంకా మన కంక్లూజన్ ఏంటి అంటే ట్రైలర్ హైప్ కి తగ్గట్టు మూవీస్ లో డిసప్పాయింట్మెంట్ చూసాం. మీరు కూడా థియేటర్స్ లో డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేసే ఉంటారు. ఒకవేళ చేసి ఉంటే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం లైక్ అండ్ షేర్ చేయండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.